పాఠాలు నేర్చుకోవాలి, లేకపోతే గుణపాఠాలు తప్పవు. గుణపాఠాలతో తప్పులు సరిచేసుకోవాలి, లేకపోతే ఓటములు తప్పవు. గెలుపు తప్ప మరేమీ తెలియని నాయకుడు విజయ అవకాశాలను కోల్పోతున్నాడు. ఇది ప్రత్యర్థి బలమా, మేనేజ్మెంటా? ఏదైనా కావచ్చు. రాజకీయాల్లో అంతా చూసేది కేవలం సక్సెస్ను మాత్రమే. సక్సెస్ ఫార్ములా పొలిటికల్ మేనేజ్మెంట్. ట్రంప్ కావచ్చు, మోదీ, చంద్రబాబు కావచ్చు. దేశం ఏదైనా, స్టేట్ ఏదైనా ఎన్నికల బరిలో గెలుపు ఓటములను డిసైడ్ చేసేది ఇదే. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై ఏం జరుగుతోంది? టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఎపిసోడ్ వాడి వేడిగా కొనసాగుతోంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం 24/7 అన్నట్టుగా సాగుతోంది. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. మాటలను దాటి చేతుల దగ్గరకొచ్చేసరికి పరిస్థితి ఏంటి? నువ్వా నేనా అన్నట్టుగా సీన్ లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి ఒడిలో ఒదిగిపోయింది. కడప కోటలో సైకిల్ బెల్ మోగింది. కేవలం కడపలో 38 ఓట్లతో ప్రత్యర్థి సాధించిన గెలుపుతో జగన్ పార్టీ భవిష్యత్తును డిసైడ్ చేయొచ్చా? ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు, టీడీపీ ఘన విజయం, వైఎస్ఆర్సీపీకి ఏమైందన్న ప్రశ్న. ఎలక్షన్స్ అన్న తర్వాత గెలుపోటములు సహజం. 3 జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూసి వైఎస్ఆర్సీపీకి ఏమైందన్న స్థాయిలో చర్చ దేనికంటే కడప గడపలో సైకిల్ బెల్ మోగింది కాబట్టి. దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేని కంచుకోటుగా ఉన్న కడపలో టీడీపీ ఘన విజయం సాధించింది కాబట్టి. ఇటు ఓటమి, అందులోనూ కంచుకోటను సైతం కాపాడుకోలేని పరిస్థితి. సరిగ్గా ఈ కోణమే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చుట్టూ, ఆ పార్టీ అధినేత జగన్ చుట్టూ చర్చకు తెరతీశాయి. అతి విశ్వాసం, ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్, ఓడితే జరిగేది తెలిసి సవాళ్లను అధిగమించే దిశగా తీవ్ర ప్రయత్నాలు చేయకపోవడం, వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణాలేంటన్న కోణం ఆ పార్టీ కేడర్ను, నేతలను వేధిస్తోంది. కడపలో వైఎస్ కంచుకోట బద్దలైంది. దశాబ్దాలుగా కడప జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ కుటుంబ హవాకు చెక్ పడింది. వైఎస్ కుటుంబంలోని వ్యక్తే ఓటమి చెందడం ఆ పార్టీకి షాక్ లా తగిలింది. 2 నెలల నుంచి నడిచిన ఎమ్మెల్సీ పోరులో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలయ్యారు. వైఎస్ వివేకాపై బీటెక్ రవి 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 841 ఓట్లలో 839 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 433 ఓట్లొచ్చాయి. వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకాకు 396 ఓట్లొచ్చాయి. 8 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. 1 ఇండిపెండెంట్ గా పడింది. కంచుకోటలో ఓటమి, అందులోనూ స్వయంగా జగన్ బాబాయి ఓటమి పాలయ్యారు. కడప ఎమ్మెల్సీ పోరులో విజయం సాధించి వైఎస్ఆర్సీపీ మీద తిరుగులేని రీతిలో పైచేయి సాధించాలన్న వ్యూహాన్ని టీడీపీ విజయవంతంగా అమలు చేసింది. కడపలో ఓటమి పాలైతే ఏం జరుగుతుందో స్పష్టంగా తెలిసినా ఆ క్రమంలో పరిస్థితులు చేజారిపోకుండా కాపాడుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీ మూసుకోమని కోరుతున్నాం. ముఖ్యంగా జగన్ రెడ్డి గారు మొన్న కూడా నేనే గెలుస్తున్నా, దేవుడు ఉన్నాడంటే మనకందరికి లేడా, మీకు మాకు అందరికి లేడా? కుక్కకు నక్కకు కూడా దేవుడు ఉన్నాడు. ఏదో దైవాంశ సంపత్తిని మాదిరి ఆయన ఊహించుకుంటాడు. ఆ విధంగా చెప్పడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా భవిష్యత్తులో పార్టీ ఉండదు, పుట్టగతులు ఉండవు. పోటీ చేసే నాయకుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండరు. జిల్లాలో కాదు, రాష్ట్రంలోనే సంపూర్ణ రాజకీయం మారబోతోంది. ఎంతమందో ఎమ్మెల్యేలు నాతో పార్టీ ఇప్పుడు వచ్చినట్టు 21 మంది కాక ఆ పార్టీలో 2-3 తప్ప అందరూ ఉండరు. ఎంపీలు కూడా మాతో పార్టీ ఉంటారు. ఎందుకు ఆయనతో పార్టీ పోటీ చేయడం వలన సొంత జిల్లాలో సొంత చిన్నాయను గెలిపి వైఎస్ బ్రాండే ఓడిపోయినప్పుడు ఆల్రెడీ విజయమ్మ ఓడిపోయింది. ఇప్పుడు రెండో ఓటమి. ఇంతకుముందు వివేకానంద రెడ్డి విజయమ్మ చేతిలో ఓడిపోయినాడు. ఒక సాధారణ వ్యక్తి పులివెందుల అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అనేది సాధారణ సంఘటన కాదు. ఆ పార్టీ మూసుకోవాలి. 2014 ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్న క్రమంలో వారిని కాపాడుకోలేకపోవడం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం, కంచుకోటలోనూ ఓటమి ఒడిలో సేద తీరాల్సిన పరిస్థితి. అదే సమయంలో రాష్ట్రమంతా ఇదే సీన్ రిపీట్ అవుతుందని జగన్ పార్టీ క్లోజ్ చేసుకోవడం మంచిదంటూ సెటైర్స్ వేస్తున్న టీడీపీ. రాజకీయాల అంతిమ లక్ష్యం అధికారమే, దానికి మార్గం ఎన్నికల్లో విజయం. అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ అన్నది పొలిటికల్ లీడర్ సత్తాకు పరీక్ష లాంటిది.
ప్లానింగ్ దగ్గర నుంచి అనేక కోణాల్లో సమస్యల్ని అధిగమిస్తూ ఎన్నికల బరిలో ప్రత్యర్థితో తలపడాలి. ఈ క్రమంలో సమర్థతను ప్రదర్శించడంలో జగన్ వరుసగా విఫలమవుతున్నారా అన్నది తాజా ఫలితాలతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే కడప నుంచి నెల్లూరు దాకా టీడీపీ కేవలం ప్రలోభపెట్టి విజయం సాధించిందని, దాన్ని గెలుపుగా పరిగణించాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. మరి ఆ రకంగా ప్రజల తీర్పుతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల్ని సంతలో గొర్రెల్లాగా ప్రభుత్వ సొమ్ము కాదు వీళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా వర్క్ ఆర్డర్లు కోట్ల రూపాయలు వర్క్ ఆర్డర్లు ఇచ్చి కొద్ది గొప్ప ఓటర్తో గెలిచి పెద్దగా చంకలు గుద్దుకుంటున్నారు. నిజంగా నైతికంగా వైసీపీ పార్టీయే గెలిచిందనడానికి ఎటువంటి సందేహం లేదు. బలం లేకపోయినా బరి తెగించి ఏ విధంగా వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు సంతలో పశువుల్ని కొన్నట్టు మరి ఎంపీటీసీని జడ్పీటీసీని కొన్నారో మనం కళ్ళారా చూసాం. ఈ దేశ చరిత్రలోనే 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 3 ఎమ్మెల్సీలను గెలుచుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకి టీడీపీకే దక్కుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగా అధికారంలో ఉన్న పార్టీనే విజయం సాధిస్తుంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు అధికార దుర్వినియోగం, ఓట్ల కొనుగోలు ఇలా అనేక కోణాల్లో ఆరోపణలు చేస్తాయి. ఇది సాధారణంగా చోటు చేసుకునే అంశమే. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏమైంది? ఎలక్షన్ మేనేజ్మెంట్లో జగన్ ఫెయిల్ అవుతున్నారా అన్న చర్చ దేనికంటే కంచుకోట లాంటి కడపలో కూడా ఓటమి పాలవడమే. 1978లో కాంగ్రెస్ అభ్యర్థిగా పులివెందుల నుంచి పోటీ చేశారు వైఎస్ఆర్. నాటి నుంచి వైఎస్ కుటుంబానికి తిరుగులేదు. కాంగ్రెస్ పవర్లో లేని వేళ కూడా కడపలో ప్రత్యర్థులు విజయకేతనం ఎగురువేయలేకపోయారు. అంతగా దాన్ని కంచుకోటగా మార్చారు వైఎస్ఆర్. అలాంటి చోట ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది. వైఎస్ కుటుంబ సభ్యుడు ఓడిపోయారు. రాజకీయాల్లో పాఠాలు నేర్చుకోవాలి. అలా వీలు కానప్పుడు కనీసం గుణపాఠాల తర్వాత అయినా తప్పులు సరిదిద్దుకోవాలి. 2014 ఎన్నికల్లో మెజార్టీ సర్వేలు జగన్ సీఎం అవుతారని తేల్చి చెప్పాయి. చంద్రబాబు చుట్టూ నెగిటివ్ వైబ్రేషన్స్ బలంగా ఉన్నాయి. కానీ ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఇబ్బందులను తొలగించుకుంటూ చంద్రబాబు విజయం సాధించారు. అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి సీఎం అయ్యారు. ఎలక్షన్ మేనేజ్మెంట్కు ఉన్న ప్రాధాన్యత ఆనాడే తన ఉనికిని బలంగా చాటుకుంది. ఒక రకంగా 2014 ఎన్నికల్లో ఓటమి జగన్కు గుణపాఠం లాంటిది. ప్రత్యర్థి బలాన్ని ఏ రకంగా తక్కువ అంచనా వేయకూడదు అన్న దగ్గర నుంచి గెలుపు పోరులో అనుక్షణం అప్రమత్తంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయారన్నదాకా చాలా అంశాలను ఎక్స్పోజ్ చేసింది ఆ గుణపాఠం. ఆ అనుభవంతో అన్న తప్పులను సరిచేసుకుంటే ఇప్పుడు కడపలో ఈ పరాజయం ఎదురయ్యేది కాదన్న విశ్లేషణ పరిశీలకుల నుంచి వినిపిస్తోంది. ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా కూడా వాళ్ళని అయస్కాంతంలాగా అధికార కాంతం అనేటువంటిది వాళ్ళ లాగటం మొదలుపెట్టింది. ఈ అయస్కాంతానికి వీళ్ళు ఎప్పుడైతే గురై వెళుతున్నారో ఒక సమగ్రమైనటువంటి వ్యూహరచన చేయడంలో బహుశా వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయిందని చెప్పలేం, కానీ వెనకబడిందని మాత్రం చెప్పొచ్చు. సో దీన్ని మళ్ళీ పునఃసమీక్షించుకొని ఎలా బలోపేతం కావాలనేటువంటి దీంట్లో వెళ్ళాలి. ఎలక్టోరల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు బూత్ లెవెల్లో ఏ రకంగా వ్యవహరించాలి, ఏ రకంగా పనిచేయాలి అనేటువంటి వ్యవస్థని మాత్రం వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ఒకవైపు వినిపిస్తుంది. బహుశా ఇది చిన్న ఎలక్షన్ అయినప్పటికీ కూడా ఈ ఎలక్షన్స్లో కూడా అలాంటి వ్యూహరచనలో బహుశా వాళ్ళు వెనకబడ్డారు అనేది మాత్రం మనం అనుకోవచ్చు. 2014 ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోవడం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం, కంచుకోటను కాపాడుకోలేకపోవడం, ఇవన్నీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడం మాత్రమే కాదు, పార్టీ క్యాడర్ను తీవ్ర నిరాశలో ముంచేసే పరిణామాలే. ఒక ఓటమి నేర్పే గుణపాఠాన్ని పట్టించుకోనప్పుడు మరో ఓటమి పలకరిస్తుందన్న సూక్తి జగన్ విషయంలో వర్తిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. పార్టీని వీడే క్రమంలో ఎమ్మెల్యేలు కూడా జగన్ వైపు వేలు చూపుతూ ఎవరి మాట వినడన్న కోణంలో విమర్శనాస్త్రాల్ని సంధించారు. ఏక వ్యక్తి కొనసాగంలో నడిచే పార్టీలో ఈ తరహా ధోరణి వల్ల నష్టం తప్పదన్న కోణం తన పరిధిని పెంచుకుంటోంది. ఇదే తీరులో వైఎస్ఆర్సీపీ ముందుకు సాగితే 2019లో పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇటు క్యాడర్లో పెరుగుతోంది. టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అంతే, అంతకు మించి మరో ఎపిసోడ్కు ఛాన్సే లేదు. టీడీపీ ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ, జగన్ పార్టీ ప్రత్యర్థి టీడీపీ. సర్వశక్తులు ఒడ్డేది సింగిల్ శత్రువును టార్గెట్ చేయడం కోసమే. ఈ నేపథ్యంలో ఎవరు ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసినా అడ్డంగా బుక్కవక తప్పదు. మాటల తూటాలతో, విమర్శలతో, ఆరోపణలతో గట్టి ఫైట్ ఇస్తున్న జగన్ ఎలక్షన్ మేనేజ్మెంట్ దగ్గర మాత్రం చంద్రబాబు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? జగన్ ఫెయిల్ అవుతున్నాడనే మాట ఎందుకు వస్తోంది?
రాజకీయాల్లో విజయం సాధించడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయాల్లో మాత్రమే లభిస్తుంది. 1. దేశవ్యాప్తంగా జరిగిన రాజకీయాల్లో కనిపించే పొలిటికల్ లెసన్స్, అంటే రాజకీయ పాఠాలు. ఇవి చూసి నేర్చుకోవాలి. 2. తప్పటడుగు వేయడం వల్ల ఎదురయ్యే గుణపాఠాలు. ఇవి ఓటమితో పరిచయం అవుతాయి. ఇప్పుడు వీటి ప్రస్తావన దేనికంటే, ఎన్నికల బరిలో ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎంత కీలకం అన్న దానిపై దేశవ్యాప్తంగా మోదీ, అమిత్ షా ద్వయం పాఠాలు చెబుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడాలి, ప్రత్యర్థిని ఎలా బలహీనపరచాలి, ఎవరితో ఎప్పుడు కలవాలి, బలహీనతను బలంగా ఎలా మార్చుకోవాలి, ప్లానింగ్ నుంచి స్కెచ్ల దాకా ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఎన్నో కోణాలుంటాయి. సమర్థవంతంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ ను నిర్వహించడం వల్లే మోదీ, అమిత్ షా ద్వయం విజయాల మోత మోగిస్తోంది. ఎలక్షన్ మేనేజ్మెంట్ పాత్ర ఎంత ముఖ్యమో చెబుతున్న ఈ రాజకీయ పరిణామాలు ప్రతి పార్టీకి పాఠాలే. వీటితో పాటు 2014 ఎన్నికల్లో ఓటమి కేంద్రంగా అనుభవంలోకి వచ్చిన గుణపాఠం ఉంది. ఇటు పాఠాల నుంచి గాని అటు గుణపాఠాల నుంచి గాని ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎంత కీలకమో జగన్ గ్రహించడం లేదా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రజాకర్షణ రాజకీయాల్లో ఇది అత్యంత కీలకం. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ప్రజాకర్షణను ప్లానింగ్ అధిగమిస్తోంది. ఎలక్షన్ మేనేజ్మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబులానే జగన్ కూడా అత్యంత ప్రజాకర్షణ ఉన్న నేత, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మిగిలిన అంశాల్లో జగన్ తన ఆధిక్యతను చాటుకునే పరిస్థితి కనిపించడం లేదని, అందుకు ఈ ఓటమి నిదర్శనం అన్న విశ్లేషణ పరిశీలకుల నుంచి వస్తోంది. కడపలో వైఎస్ఆర్సీపీ మీద పైచేయి సాధించడానికి టీడీపీ ప్రభుత్వం తొలి నుంచి ఫోకస్ పెట్టింది. పులివెందులకు నీళ్లు తీసుకురావడం దగ్గర నుంచి అనేక కోణాల్లో వర్క్ చేసింది. కడపలో గెలుపు గుర్రం ఎక్కడం తమకు అత్యంత ముఖ్యమైన అంశమని తేల్చి చెబుతూనే ఉంది. ఈ క్రమంలో జగన్ మరింతగా కడప ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి ఉండాల్సిందని పరిశీలకులు చెబుతున్నారు. కంచుకోట అన్న అతి విశ్వాసం కావచ్చు, ఎలక్షన్ మేనేజ్మెంట్ ను సక్రమంగా ప్లాన్ చేయడంలో వైఫల్యం కావచ్చు. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది. అందులో కడప కూడా ఉండడంతో ఒక్కసారిగా జగన్ ఇమేజ్ చుట్టూ, జగన్ పనితీరు చుట్టూ, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు చుట్టూ చర్చకు తెరలేచింది. మరోవైపు రాబోయే రోజుల్లో కడపలో 10 ఎమ్మెల్యేలను గెలిచి తీరుతామని సవాల్ చేస్తున్నారు చంద్రబాబు. వీళ్ళకి రాజకీయ లబ్ధి కావాలని తప్ప ఇంకోటి కాదు. మీ ఆటలు సాగు. ఈ రోజు కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఏం జరిగిందో రేపు 10 ఎమ్మెల్యే సీట్లకు అదే జరుగుతుంది. మీ అవసరమైతే ఇంకో 4-5 మీటింగ్లు ఎక్కువ పెడతాను. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో వైఫల్యం చెందుతున్నాడన్న విమర్శ జగన్ ను గట్టిగా వెంటాడుతోంది. అదే సమయంలో ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా జగన్ వ్యవహార శైలిపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయకుండా చూసుకోవడం, క్యాడర్ నిరాశలో మునిగిపోకుండా చూసుకోవడం జగన్ కు పెద్ద సవాల్. ఈ నేపథ్యంలో పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ చేసే ఏ చిన్న పరిణామం జరిగినా దాని ఎఫెక్ట్ పెద్దగానే ఉంటుంది. ఈ విషయం జగన్ తో సహా వైఎస్ఆర్సీపీ నేతలకు తెలిసిన సత్యమే. అందుకే ఈ క్రమంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలను జగన్ టీం అత్యంత సీరియస్ గా తీసుకుని ఉండాల్సిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమరంలో దూకుడుగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో పక్కా స్ట్రాటజీగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. దూకుడు విషయంలో ఎక్కడా తగ్గేది లేదని జగన్ తేల్చి చెబుతున్నారు. కానీ ప్లానింగ్, స్ట్రాటజీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం జగన్ చంద్రబాబుతో పోటీ పడలేకపోతున్నారా అన్న డిస్కషన్ కు తెర తీసింది ఈ ఓటమి. ఏకంగా కంచుకోటలోనే పరాభవం ఎదురైంది. రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా జగన్పై దాడి చేయడానికి టీడీపీకి ఈ విజయం ఒక అస్త్రంలా ఉపయోగపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై జగన్ ఎలాంటి ఎత్తులు వేస్తారన్న అంశం ఆసక్తికరంగా మారితే లోపాలను గుర్తించి సరిచేసుకునే ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీలో మొదలవుతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. 2019కి మరో 2 ఏళ్ల సమయం మాత్రమే ఉంది. అంటే నెమ్మదిగా ఎన్నికల సెగ రాజుకుంటోంది. మరి కొన్ని నెలలు గడిస్తే టీడీపీ వైఎస్ఆర్సీపీ ఆపరేషన్ 2019 కేంద్రంగా పావులు కదపడం ఖాయం. ఇంత కీలకమైన సమయంలో వచ్చిన గెలుపును పూర్తి స్థాయిలో వాడుకోవడానికి టీడీపీ రెడీ అయిపోయింది. మరోవైపు ఇక మా టార్గెట్ పులివెందులే అని సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీని టీడీపీ ట్రాప్లో వేస్తోంది. 2014 ఎన్నికల్లో చివరి వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ జగన్ చుట్టూనే తమ ఉనికిని చాటుకున్నాయి. ఎలక్షన్ మేనేజ్మెంట్ తోనే చంద్రబాబు ప్రతికూల వాతావరణాన్ని అధిగమించారు. ఇప్పుడు ఆ స్ట్రాటజీని అమలు చేయడంలోనే జగన్ విఫలమవుతున్నారా అన్నది ఒక పాయింట్ అయితే, మరో కీలకమైన అంశం కూడా 2014 ఎన్నికల కేంద్రంగానే తన ఉనికిని చాటుకుంటోంది.
ఆ ఎన్నికల్లో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి మధ్య భారీ స్థాయిలో ఓట్ల తేడా లేదు, చాలా స్వల్పమైన తేడానే. అదే టీడీపీకి అధికారాన్ని అందిస్తే వైఎస్ఆర్సీపీని ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేసింది. ఎన్నికల వేళ ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. ఇన్ని అనుభవాలు ఉన్న జగన్ మరింత సమర్థవంతంగా ఎన్నికల్ని హ్యాండిల్ చేయడంపై దృష్టి పెట్టడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. కడప ఎమ్మెల్సీని గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు ఆపరేషన్ పులివెందులా అంటోంది. నిజానికి ఈ ఫలితాలకు ముందు పులివెందులో విజయం సాధిస్తామంటే అది వినడానికి అతిశయోక్తిలానే అనిపించేదని పరిశీలకులు చెబుతున్నారు. కానీ ఎప్పుడైతే దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడపలో టీడీపీ విజయం సాధించిందో ఆ తర్వాత పులివెందులే టార్గెట్ అంటున్న వేళ అది అతిశయోక్తిగా అనిపించడం లేదని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఒక కీలకమైన విజయం క్రియేట్ చేసే ఇమేజ్ అలాంటిది. దీన్ని జగన్ ఇప్పటికైనా గ్రహిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎక్కడనో గడిచిన నెలనో ఒకటిన్నర నెల కిందట ఏదో న్యూస్ పేపర్లో చదివా, ఆయనకున్నటువంటి పార్లమెంట్ మెంబర్లందరినీ కూడా రాజీనామా చేపించి ప్రజల దగ్గరికి పోయి గెలిచి ఆయన సత్తా చాటాలని చెప్పి ఆయన అనుకుంటున్నట్టు ఎక్కడో వార్తల్లో చూసా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నాం. నీకు ధైర్యం ఉంటే వెంటనే కడప పార్లమెంటు స్థానాన్ని రాజీనామా చేపించు. లేదు నీకు ధైర్యం ఉంటే పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని నువ్వు వెంటనే రాజీనామా చేయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందో లేదో అప్పుడే చూపిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వారి సంఖ్య చాలా పరిమితం. ఇవన్నీ నిజాలే. కానీ ఈ కోణంలో ఈ ఫలితాలను లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం మాత్రమే ఉంది. కడప విజయం ఇచ్చిన నైతిక స్థైర్యంతో ఆపరేషన్ పులివెందులకు పదును పెడుతోంది టీడీపీ. ఈ క్రమంలో కేడర్ నిరాశలో మునిగిపోకుండా చూసుకోవాలి. అలానే ఎలక్షన్ మేనేజ్మెంట్ మీద పట్టు సాధించాలి. వీటన్నిటితో పాటుగా టీడీపీ వేసే ఎత్తులను విజయవంతంగా చిత్తు చేస్తూ ముందుకు సాగాలి. ఇలా జగన్ ముందు చాలా సవాళ్లున్నాయి. వీటిని అధిగమించడంలో ఎక్కడ తడబడినా 2019 ఎన్నికల కేంద్రంగా ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ఇకపై జగన్ ఎలాంటి ఎత్తులకు పదును పెడతారన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ పరిస్థితి దాదాపు అయిపోయినట్టే అన్నట్టు అనిపించింది. కానీ అవశేష ఆంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. ఇప్పుడు కంచుకోటను కాపాడుకోవడంలో ఫెయిల్ అయిన వైఎస్ఆర్సీపీ చుట్టూ కూడా అదే ఫ్లేవర్ ఎక్స్పోజ్ అవుతోంది. కానీ ఇందాక చెప్పుకున్నట్టు రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. ఒక గెలుపుతోనో ఓటమితోనో దేన్ని నిర్ణయించలేం. ఇకపై జగన్ తన పొలిటికల్ మేనేజ్మెంట్కు పదును పెడితే రాజకీయాన్ని తిరగరాయొచ్చు. ఇదే వాటి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.